హలో అందరికీ, మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. కందిపప్పు పూరీలు టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంది, చాలా బాగుంది. దానికోసం ఒక గ్లాస్ కందిపప్పు, ఒక గ్లాస్ రైస్ తీసుకోండి, ఈక్వల్ క్వాంటిటీ. ఇవి 2 times కడిగి ఒక 2-3 hours నానాలి. నానితేనే పిండి స్మూత్గా ఉంటుంది. నానిన తర్వాత వాటర్ అన్ని తీసేసి ఇలా జార్లో వేసుకొని కొంచెం బరకగా అయినాక ఒక ఆనియను, పచ్చి కొబ్బరి ఉంటే బాగుంటుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి లేదు, వెండు కొబ్బరి వేసి మిక్సీ పట్టి కొంచెం బరకగా అయ్యాక మళ్ళీ మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసి ఇట్లా స్మూత్ పేస్ట్ చేయాలి. వాటర్ ఎక్కువ వేయకండి, మనం వడల కోసం చేసుకుంటాం కదా, అంత గట్టిగా ఉండాలి పిండి. ఆ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఒక క్లాత్ తడిపి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా అద్దండి. కొంచెం చేయి తడి చేసుకుంటూ ఇట్లా అద్దండి. కొంచెం మందంగా ఉండాలి, లేదంటే వేస్తుంటే తునిగిపోతాయి. ఇలా కొంచెం మందంగా ఉన్నదాన్ని తీసి ఆయిల్ హీట్ అయ్యాక ఇట్లా పెనంలో వేయండి. స్లోగా వేసేయండి, ఆయిల్ మీద పడుతుంది, చూసుకోండి. ఇలా వేసానో లేదో అలా పైకి వచ్చేస్తుంది చూడండి. పూరీలాగా ఎంత బాగా పొంగుతుందో, పూరి లెక్కనే సేమ్ రియల్ పూరీస్, మైదా పిండి పూరీస్ లాగా ఉంటాయి. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా కాలిన తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసి మళ్ళీ కాల్చండి. బాగా కాల్చి తర్వాతకి పక్కకు తీసుకోండి. దీంట్లోకి పూరీ కర్రీ అయితే బాగుంటుంది. నేను చెయ్యలేదు, మీరు ట్రై చేయండి. మేమైతే సాస్తో ట్రై చేసాము, యాక్చువల్గా టైం లేకుండే. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇలా బాగా కాలినాక తీసి పక్కకు పెట్టండి. ఈలోపు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. అలాగే 1 by 1 పిండి అంతా వేసుకోండి. కొంచెం మందంగా వేయండి, లేకుంటే వేస్తున్నప్పుడు తునిగిపోతున్నాయి. చాలా ప్రయోగాలు చేశాను, ఫైనల్గా కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ అయ్యాయి. ఇలా 1 by 1 మొత్తం పిండి వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. కామెంట్ చేయండి, మీరు ట్రై చేయండి. చూడండి ఎంత చక్కగా అన్ని పూరిలాగా పొంగాయో. పూరిలాగా పొంగాయి. టేస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. చూడండి లోపల కూడా ఎంత బాగా కాలిందో, ఉడికిపోయినాయి బాగా. చాలా బాగున్నాయి. పూరీ కర్రీతో బెస్ట్ కాంబినేషన్. డెఫినెట్గా ట్రై చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.